వేసవి వచ్చిందంటే ఎవరికైనా గుర్తుకొచ్చేది పుచ్చకాయలు. ఉష్ణతాపంతో ఉపశమనమే కాకుండా ఆరోగ్యాన్నిచ్చే ఈ కాయకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో తీగ జాతికి చెందిన పుచ్చను వేసవిలో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. ఇప్పటికే దానిమ్మ సాగు చేస్తూ అధిక లాభాలను పొందుతున్న అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు పుచ్చ సాగు కూడా చేపట్టారు. సెమీ ఆర్గానిక్ పద్ధతిలో పండించడం ద్వారా పంట ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడి వచ్చింది. తోట వద్దే వ్యాపారస్తులకు కొనుగోలు చేస్తూ ఉండటంతో రవాణా ఖర్చులు తగ్గి ఆదాయం పెరిగిందంటున్నారు రైతు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న వాటర్ మిలన్ తోట చూడండి. మొత్తంలో 8 ఎకరాల్లో సాగు చేస్తున్నారు రైతు మోహన్ కుమార్. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఏ కొండాపురం గ్రామానికి చెందిన ఈయనకు పుచ్చ సాగు విధానంలో 10 సంవత్సరాల అనుభవం ఉంది. డిసెంబర్ నెలలో మ్యాక్స్ 0024 రకానికి చెందిన విత్తనాలను నాటారు. బెడ్ విధానంలో డ్రిప్ ఏర్పాటు చేసి ఎరువులు, నీటి తడులు అందించారు. సెమీ ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తుండటంతో అధిక దిగుబడులను పొందుతున్నారు. తోట వద్దే వ్యాపారులకు కిలో 10 రూపాయలపైనే విక్రయించారు. ఫస్ట్ ఇది స్టార్టింగ్ వచ్చేసి ఫ్లవ్ కొట్టేది, పల్టర్ వేసి బెడ్లు దోలేది. బెడ్లు దోలిన తర్వాత మల్చింగ్ షీట్ కప్పేది అనమాట. ఈ బెడ్లు దోలినప్పుడే బెడ్ల పైన కొద్దిగా ఫర్టిలైజర్ ఇదంతా చల్లేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మల్చింగ్ షీట్ కప్పిన తర్వాత హోల్స్ వేపించేది లేబర్తో. విత్తనాలు పెట్టేది. విత్తనాలు వచ్చేసి మ్యాక్స్ అని BSF కంపెనీ మ్యాక్స్ వెరైటీ పెట్టినాను. అది ఒక మ్యాక్స్ వెరైటీ వచ్చేసి 5 ఎకరాలు, 0024 అనేది ఒక 3 ఎకరాలు, 8 ఎకరాల దాకా పెట్టినాను. 1.5 ఫీట్ విత్తనానికి గ్యాప్ 1.5 ఫీట్. మార్చి నుంచి జూన్, జూలై ఆ మధ్యకాలంలో ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొద్దిగా వైరస్ వచ్చే ప్రభావం ఉంటుంది. మిగిలిన టైం ఎప్పుడైనా ఓకే. ఇప్పుడు ఈ చలికాలం అయితే కొంచెం 70 రోజుల నుంచి 80 రోజుల వరకు పడుతుంది. ఎండాకాలం అయితే ఇప్పుడు జూలై, ఆగస్టు ఆ నెలలో అయితే 60 రోజుల నుంచి 70 రోజుల లోపలే అయిపోతుంది. విత్తనం ఖర్చు కాస్ట్లీ కొంచెం. విత్తనం వచ్చేసి ఇది 60,000 రూపాయల దాకా ఉంది. ఒక కేజీ వచ్చేసి 4 ఎకరాలకు వస్తుంది. పెట్టుబడి ఇంచుమించు ఎకరాకు వచ్చేసి 70,000 దాకా అవుతుంది. ఎకరాకు 25 టన్నుల వరకు వస్తుంది. ఇంతకుముందు అయితే 30 టన్నులు కానీ వచ్చేది. ఈ మధ్య కొద్దిగా తగ్గింది, 27 టన్నుల దాకా వస్తుంది ఇప్పుడు. కానీ ఇప్పుడు 25 టన్నుల పైనే వస్తుంది ఈ సంవత్సరం. కానీ వ్యాపారస్తులు వచ్చి ఇక్కడే కొంటారు, కానీ బయటికి మార్కెటింగ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ మార్కెటింగే చాలా ఇబ్బంది అవుతా ఉండేది. బయటికి పోయేదానికి దూరం పంపల్లా, ఢిల్లీ అక్కడ పంపాలంటే ఒక్కొక్క టైం పడుతుంది, అక్కడ ఒక్కొక్క టైం పట్టదు. ఇక్కడ లోకల్ మార్కెట్లకు పంపాలంటే ఈడ లోకల్ వ్యాపారస్తులని అమ్ముకోవాలంటే చాలా ఇబ్బందిగానే ఉంది. నాకు ఎప్పుడు ప్రతి సంవత్సరమే వస్తూ ఉంది. ప్రతి సంవత్సరం అంటే ఈ మధ్య ఒక 2-3 సంవత్సరాల నుంచి మధ్యలో పెట్టలేదు. ఈ సంవత్సరం పెట్టినాను. ఇంతకుముందు మంచి దిగుబడులు వచ్చినా ఇప్పుడు మంచి దిగుబడులు వేస్తాను. 20 టన్నులు వచ్చి 10 రూపాయల రేటు ఉంటే రైతుకు సాటిస్ఫై. 8 ఎకరాలకు 150 నుంచి 160 టన్నులు ఫస్ట్ కటింగ్ అవుతుంది. సెకండ్ కటింగ్ మరి 1 వీక్ నిలిచి చేస్తే సెకండ్ కటింగ్ ఎక్కువ రాదు. ఎకరాకు ఒక 3 టన్నులు 4 టన్నులు ఆ మధ్య. రేట్ అయితే ఇప్పుడు మొన్నటి వరకు 15 రూపాయలు ఉన్నది, తగ్గిందని ఇప్పుడు 13 రూపాయలు ఇచ్చింటి. 13 రూపాయలు. ఈ వైరస్ రాకోకుండా కొంచెం జాగ్రత్త పడాలి. దీనికి కొంచెం ఎంతో దీని మీద నిఘా ఉండాలి. ఫస్ట్ ఈ పెస్టిసైడ్స్ స్ప్రేయింగ్ చేయడానికి ఫస్ట్ నిఘా ఉండాలి రైతుకు. 3 days ఆన్ టైం చేస్తాం. డ్రిప్ వదిలేది ఫర్టిలైజర్, స్ప్రేయింగ్ సపరేట్ ఉంటుంది. అదే ఇప్పుడు ఏమవుతుందంటే కొంతమంది పేపర్ తీకోకుండా నెక్స్ట్ సేద్యం చేసి ఇదే బాగుందిలే అని పెట్టడం వల్ల వైరస్ ఆటోమేటిక్గా వస్తుంది. రాదని చెప్పడం లేదు. కొంచెం ఎండగాలి, భూమి ఎండగాలితే ఆటోమేటిక్గా థ్రిప్స్, మైట్స్ దూరం వెళ్ళిపోతుంది. బాగుంటుంది. వైరస్ రావడానికి అవకాశంగా లేదు. ఎండల్లో కొద్దిగా రావచ్చు వైరస్ అయితే. ఎకరానికి 60-70 వేల ఖర్చుతో వైరస్ తెగుళ్లను అధిగమించిన రైతు 25 టన్నులకు పైగా దిగుబడి సాధిస్తున్నారు. కిలోకు సరాసరిన 10 రూపాయల ధర లభించినా 2.5 లక్షల ఆదాయం పొందుతున్నారు. తక్కువ కాలంలో కేవలం 2-3 నెలల్లో చేతికొచ్చే పుచ్చపండు రైతుకు శ్రమకు తగ్గ ఫలితాన్నందిస్తుందనడంలో సందేహం లేదు.